జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తాడేపల్లి నుంచి సమన్వయకర్తలుగా కొత్తనపల్లి కాశీ గారు, అడబాల నారాయణమూర్తి గారు, పుల్లా బాబీ, అడపా ప్రసాద్ గారు, పాలూరు వెంకటేశ్వర గారిని నియమించడం జరిగింది. ఈ టీం అంతా కలిసి తాడేపల్లి నుంచి అత్యధిక సంఖ్యలో ఈ ఆవిర్భావ సభకు వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ బొలిశెట్టి సీని గారి తనయులు రాజేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సుమారు 250 కార్లు అలాగే 40 బస్సులతో ఇక్కడికి నుంచి 2000 మంది పైగా కార్యకర్తలతో బయలుదేరడం జరుగుతుంది. కనీ విని ఎరిగిన రీతిలో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఎందుకంటే 11 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను వడ్డీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఏ విధంగా తీర్చిదిద్దారో తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఏకైక రాజకీయ నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది జరిగేలాగా మోడీ గారు చేయటం, అలాగే ఆంధ్రప్రదేశ్ని సక్రమ మార్గంలో నడపడానికి నిజమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు చెప్పిందల్లా చంద్రబాబు నాయుడు గారు చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ ఈ స్థితిలో ఉందంటే ప్రతి జన సైనికుడు యొక్క కష్టమే. ఎందుకంటే 11 సంవత్సరాలు పార్టీని ఏ అధికారం లేకుండా పోషించడం అంటే చాలా కష్టమైన పని. దాన్ని పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు ఎంతో కష్ట నష్టాలతో పార్టీని ముందుకు నడిపించారు. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.